నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 43 సర్గః 43వ సర్గ. భగీరథుని తపస్సుచే సంతోషించిన శివుడు గంగను శిరస్సుపై ధరించి ఆమెను బిందు సరోవరమునందు విడచుట. గంగ అచట 7 ప్రవాహములుగా చీలి భగీరథుని అనుసరించి పాతాళమునకు వెళ్లి ఆతని తాతలగు సగరపుత్రులను ఉద్ధరించుట. దేవదేవేకతే తస్మిన్ సోంగుష్ఠాగ్రనిపీడితాం కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత. రామా, బ్రహ్మదేవుడు వెళ్లిన పిదప ఆ భగీరథుడు సంవత్సర కాలము భూమిపై కాలి బొటన వ్రేలుతో నిలచి తపస్సు చేసెను. అథ సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృతః ఉమాపతిః పశుపతి రాజానమిదమబ్రవీత్. సంవత్సర కాలము పూర్తి అయిన పిమ్మట సర్వలోకములకును పూజనీయుడగు ఉమాపతి అయిన మహేశ్వరుడు రాజుతో ఇట్లు పలికెను. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఓ నరశ్రేష్ఠ, నీ తపస్సుకు సంతోషించినాను. గంగను శిరస్సుచే వహించి నీకు ప్రియమును చేకూర్చెదను. తతో హైమవతీ గంగా సర్వలోక నమస్కృత తదా సాతి మహద్రూపం కృత్వా వేగం చ దుస్సహం ఆకాశాదపతద్రామ శివే శివ శిరశ్చ్యుత. రామా, పిమ్మట ఆ హిమవత్ పుత్రియు సర్వలోకములచే నమస్కరింపబడినదియు అగు గంగ గొప్ప ఆకారమును సహింపశక్యముగాని వేగమును వహించి ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడెను. అచింతయచ్చ సా దేవీ గంగా పరమ దుర్ధరా విశామ్యహం హి పాతాళం స్రోతసా గృహ్య శంకరం. ధరించుటకు చాలా కష్టమైన ఆ గంగాదేవి నా ప్రవాహమునందు శివుని గ్రహించి అతనితో సహా పాతాళమును ప్రవేశించెదను అని తలచెను. తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా. అప్పుడు 3 నేత్రములు గల భగవంతుడైన ఈశ్వరుడు ఆమె గర్వమును తెలుసుకుని ఆమె కనపడకుండా చేయవలనని నిశ్చయించుకొనెను. సా తస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండల గహ్వరే. రామా, పవిత్రమైన ఆ గంగ హిమవత్ పర్వతముతో సమానమైనదియు జటామండలము అనెడు గుహలు కలదియు అగు శివుని పవిత్రము శిరస్సుపై పడినది. సా కథం చిన్మహీం గంతుం నాశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. ఆ గంగ ఎంత ప్రయత్నించినను భూమి మీద పడలేకపోయెను. ఆ జటామండలములో చిక్కుకొని బయటకు రాలేకపోయెను. తత్రైవాబంభ్రమద్దేవీ సంవత్సరగణాన్ బహూన్ తామ పశ్యన్ పునస్తత్ర తపః పరమమాస్థితః. ఆ గంగ ఎన్నో సంవత్సరములు ఆ జటాజూటమునందే తిరిగెను. ఆమె కనబడకపోవుటచే భగీరథుడు మరల తీవ్ర తపస్సు చేసెను. అనేన తోషిదశ్చాసీదత్యర్థం రఘునందన విససర్జతతో గంగాం హరో బిందుసరః ప్రతి. రామా, దీంచేత శివుడు చాలా సంతోషించిన వాడై బిందుసరః ప్రాంతమునందు గంగను విడచెను. తస్యాం విసృజ్యమానాయాం సప్తస్రోతాంసి జజ్ఞిరే హ్లాదినీ పావనీ చైవ నళినీ చ తథాపరా తిస్రః ప్రాచీం దిశం జగ్ముర్గంగా శివజలాః శుభాః. శివుడు గంగను విడిచినప్పుడు 7 ప్రవాహములు పుట్టినవి. వాటిలో హ్లాదిని, పావని, నళిని అను పవిత్ర జలము గల శుభములైన 3 గంగలు తూర్పు వైపు ప్రవహించినవి. సుచక్షుశ్చైవ సీతా చ సింధుశ్చైవ మహానదీ తిస్రస్త్వేతా దిశం జగ్ముః ప్రతీచీం తు శుభోదకాః. సుచక్షువు, సీత, సింధు నది అనెడు శుభోదకములు గల 3 నదులను పశ్చిమ దిక్కుకు ప్రవహించినవి. సప్తమీ చాన్వగాత్తాసాం భగీరథమథో నృపం
భగీరథోపి రాజర్షిర్దివ్యం స్యందనమాస్థితః ప్రాయాదగ్రే మహాతేజా గంగాతం చాప్యనువ్రజత్. వాటిలో 7వ ప్రవాహము భగీరథుని అనుసరించెను. మహాతేజస్శాలియు రాజర్షియు అగు భగీరథుడు దివ్యమైన రథమునెక్కి ముందు వెళ్ళగా గంగ అతని వెనుక వెళ్ళెను. గగనాఛంకర శిరస్తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. గంగ ఆకాశము నుండి శివుని శిరస్సును, అచట నుండి భూమిని చేరినది. అచట జలము తీవ్ర శబ్దముతో ప్రవహించెను. మత్స్యకచ్చప సంఘైశ్చ శింశుమారగణైస్తదా పతితైశ్చాన్యైర్వ్యరోచత వసుంధరా. అప్పుడు భూమిపై కొన్ని మత్స్యములు, తాబేళ్లు, మొసళ్ళు మొదలైనవి పడినవి, కొన్ని పడుచున్నవి. వాటితో భూమి ప్రకాశించెను. తతో దేవర్షి గంధర్వా యక్షసిద్ధగణస్తదా వ్యలోకయంతతే తత్ర గగనాద్గాం గతాం తథా. అప్పుడా గంగ ఆకాశము నుండి భూమిపై పడుచుండగా దేవ ఋషి గంధర్వ యక్ష సిద్ధాదులు ఆశ్చర్యముతో చూచిరి. విమానైర్నగరాకారైర్హయైర్గజవరైస్తదా పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః. నగరముల వంటి విమానములపైనను, తొందరగానున్న గుర్రముల మీదను, ఏనుగుల మీదను ఎక్కి వచ్చిన దేవతలు అచట నిలిచి ఉండిరి. తదద్భుతతమం లోకే గంగాపతనముత్తమం దిదృక్షవో దేవగణాః సమేయురమితౌజసః. లోకములో అత్యాశ్చర్యకరమైన ఉత్తమమైన ఆ గంగావతరణమును చూచుటకై గొప్ప తేజస్సు గల దేవతలందరూ వచ్చిరి. సంపతద్భిస్సురగణైస్తేషాం చాభరణౌజసా శతాదిత్యమివా భాతి గగనం గతతోయదం. మేఘములు లేని ఆకాశము మీద సురగణములు వచ్చి చేరగా వారి అలంకారముల కాంతి చేత 9 సూర్యులు ఉన్నంత కాంతి కలిగెను. శింశుమారోరగ గణైర్మీనైరపి చ చంచలైః విద్యుద్భిరివ విక్షిప్తమాకాశమభవత్తదా. అప్పుడు మొసళ్ళు, సర్పములు, మీనములు కదులుచూ పడుచుండగా ఆకాశము మెరుపులచే వ్యాప్తమైనట్లుండెను. పాండరైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రధా శారదాభ్రైరివాకీర్ణం గగనం హంస సంప్లవైః. 1000 విధములుగా చిమ్మబడుచున్న నీటి నురుగులతో ఆకాశము హంసల సముదాయముల చేతను, శరత్కాల మేఘముల చేతను వ్యాప్తమైనది వలె ఉండెను. క్వచిద్రుతతరం యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్ధూతం క్వచిద్యాతి శనైః శనైః. ఆ గంగ కొన్ని చోట్ల శీఘ్రముగను, కొన్ని చోట్ల మెల్లగను, కొన్ని చోట్ల వంకరగను, కొన్ని చోట్ల పొడవుగను, కొన్ని చోట్ల క్రిందికిని, కొన్ని చోట్ల పైకిని ప్రవహించుచున్నది. సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ముహురూర్ధ్వముఖం గత్వా పపాత వసుధాతలం. కొన్ని చోట్ల నీటితో నీరు ఢీకొని పైకెగసి మరల భూమిపై పడుచుండెను. తచ్చంకరశిరో భ్రష్టం భ్రష్టం భూమితలే పునః వ్యరోచత తదా తోయం నిర్మలం గత కల్మషం. ఆకాశము నుండి శంకరుని శిరస్సుపై పడి పిమ్మట భూమిపై పడిన ఆ కల్మషము లేని ఉదకం నిర్మలముగా ప్రకాశించెను. తత్ర దేవర్షి గంధర్వా వసుధాతల వాసినః భవాంగపతితం తోయం పవిత్రమితి పస్పృశుః. శివుని శరీరము నుండి పడినదగుటచే ఆ జలము పవిత్రమైనదను అభిప్రాయముతో అచట దేవ ఋషి గంధర్వులను, భూమిపై నివసించువారును దానిని స్పృశించిరి. శాపాత్ ప్రపతితా ఏ చ గగనాద్వసుధాతలం కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గత కల్మషాః. శాపవశము చేత స్వర్గము నుండి భూలోకములో పడినవారు గంగలో స్నానము చేసి పాపరహితులైరి. ధూత పాపాః పునస్తేన తోయేనాథ శుభాస్వతా పునరాకాశమావిశ్య స్వాన్లోకాన్ ప్రతిపేదిరే. ప్రకాశించుచున్న ఆ జలము పాపములన్నింటినీ కడుగివేయగా వారు ఆకాశములోనికి ఎగిరి తమ తమ లోకములు తిరిగి చేరిరి. ముముదే ముదితే లోకస్తేన తోయేన భాస్వతా కృతాభిషేకో గంగాయాం బభూవ విగత క్లమః. ప్రకాశించుచున్న ఆ జలమును చూచి జనులందరూ చాలా సంతోషించి ఆ గంగలో స్నానము చేసి శ్రమను పోగొట్టుకునిరి. భగీరథోపి రాజర్షిర్దివ్యం స్యందనమాస్థితః ప్రాయాదగ్రే మహాతేజా గంగాతం పృష్ఠతోన్వగాత్
దేవాः సర్షిగణాः సర్వే దైత్యదానవ రాక్షసాः గంధర్వయక్ష ప్రవరాः సకిన్నరమహోరగాः సర్వాశ్చాప్సరసో రామ భగీరథ రథానుగాం గంగా మన్వగమన్ ప్రీతాః సర్వే జలచరాశ్చ యే. రామా, భగీరథుని అనుసరించి గంగ వెళ్ళుచుండగా జలచరములే కాక ఋషి దైత్య దానవ రాక్షస గంధర్వ యక్ష కిన్నర మహోరగ అప్సరసలు కూడా ఆ గంగ వెంట వెళ్ళిరి. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ఠా సర్వపాప ప్రణాశిని. భగీరథుడు ఎటువైపు వెళ్ళెనో యశస్వినియు నదీ శ్రేష్ఠయు సర్వపాప వినాశినియు అగు గంగ కూడా అటువైపునకే ప్రవహించుచూ వెళ్ళెను. తతో హి యజమానస్య జఘ్నోరద్భుత కర్మణః గంగా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః. ఆ విధముగా ప్రవహించుచూ వెళ్ళుచున్న గంగ మార్గమధ్యమున అద్భుతమైన కర్మకలవాడును మహాత్ముడును అగు జహ్ను మహర్షి యజ్ఞము చేయుచుండగా ఆ యజ్ఞవాటమును ముంచివేసెను. తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధో యజ్వాతు రాఘవా అపిబచ్చ జలం సర్వం గంగాయాః పరమాద్భుతం. రామా, యజ్ఞము చేయుచున్న ఆ జహ్ను మహర్షి గంగ గర్వమును చూచి కోపించి ఆ గంగా జలమునంతను త్రాగివేసెను. అది చాలా ఆశ్చర్యకరముగా ఉండెను. తతో దేవాః స గంధర్వా ఋషయశ్చ సువిస్మితాః పూజయంతి మహాత్మానం జహ్నుం పురుష సత్తమం గంగాంచాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః. పిమ్మట దేవతలును గంధర్వులును ఋషులును చాలా ఆశ్చర్యము చెందిన వారై పురుషశ్రేష్ఠుడైన మహాత్ముడైన జహ్ను మహర్షిని పూజించిరి. గంగను ఆ మహాత్ముని కుమార్తెనుగా నిర్ణయించిరి. తతస్తుష్టో మహాతేజాః శ్రోత్రాభ్యామసృజత్ పునః తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ. పిమ్మట మహాతేజస్సు గల ఆ జహ్ను మహర్షి సంతోషించిన వాడై మరల చెవుల నుండి గంగను విడిచెను. అందుచే గంగకు జహ్నుసుత అనియు జాహ్నవి అనియు పేర్లు వచ్చినవి. జగామచ పునర్గంగా భగీరథ పథానుగా సాగరం చాపి సంప్రాప్తా సా సరిత్ప్రవరా తదా రసాతలముపాగచ్చత్ సిద్ధ్యర్థం తస్య కర్మణః. నదులలో శ్రేష్ఠయైన ఆ గంగ మరల భగీరథుని అనుసరించి వెళ్లి సముద్రములో ప్రవేశించి సగరపుత్రులను తరింపచేయుట అను పని పూర్తి చేయుటకు పాతాళమునకు వెళ్ళెను. భగీరథోపి రాజర్షిర్గంగామాదాయ యత్నతః పితామహాన్ భస్మకృతాన పశ్యద్దీన చేతనః. రాజర్షి అయిన భగీరథుడు ఇంత ప్రయత్నము చేసి గంగను తీసుకుని వెళ్ళెను. అచట భస్మమై పడియున్న పితామహులను చూచి దుఃఖితుడయ్యను. అథ తద్భస్మనాం రాశిం గంగాసలిలముత్తమం ప్లావయద్ధూత పాప్మానః స్వర్గం ప్రాప్తా రఘూత్తమా. రామా, ఉత్తమమైన ఆ గంగోదకము ఆ భస్మరాశిని తడపగా సగర కుమారులందరూ పాపములు నశించి స్వర్గము చేరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 43 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.